కష్టపడితే ఫలితం ఎలా ఉంటుంది? కష్టపడకపోతే ఫలితం ఎలా ఉంటుంది? ఒక యజమానికి ఒక గాడిద, ఒక ఎద్దు ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆ 2 కష్టపడుతూ ఉంటాయి. గాడిద చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఎద్దు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటుంది. ఒక రోజున ఎద్దు గాడిదను చూసి, ఇది ప్రతిరోజు కూడా త్వరగా ఇంటికొచ్చి రెస్ట్ తీసుకుంటుంది. నా జీవితంలో నాకు రెస్ట్ లేదు. నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలనుకుంది. అయితే ఒక రోజున గాడిదతో ఇలా అంటుంది, మిత్రమా, నువ్వు ప్రతిరోజు కూడా సాయంత్రం రెస్ట్ తీసుకుంటున్నావు. నాకు రెస్ట్ లేదు, దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్పవా అని అడిగింది. అప్పుడు ఆ గాడిద, మిత్రమా, నిన్ను చూస్తుంటే నాకు కూడా జాలేస్తుంది. దీనికి ఒక ఐడియా చెప్తాను, జాగ్రత్తగా విను. నువ్వు ఒక 2 రోజులు నీకు హెల్త్ బాగాలేదని పడుకో. అప్పుడు యజమాని ఇన్ని రోజులు కష్టపడ్డావు కదా అని నీకు ఒక 2 రోజులు రెస్ట్ ఇస్తాడు అని చెప్పింది. యజమాని వచ్చాడు, ఆ ఎద్దుని తీసుకొని వెళ్తున్నాడు. ఎద్దు యాక్టింగ్ చేయటం మొదలుపెట్టింది. నడలేనట్టుగా నటిస్తుంది. ఆ యజమాని అనుకున్నాడు, దీనికి ఈరోజు ఆరోగ్యం సరిగా లేదేమో, ఈ రోజుకి దీనికి రెస్ట్ ఇద్దాం అని చెప్పి యజమాని ఆ ఎద్దును ఆ పాగాల్లో పెట్టి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు కూడా ఆ యజమాని ఆ ఎద్దు దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ ఎద్దు అనుకుంటుంది, ఈరోజు కూడా నేను రెస్ట్ తీసుకుంటే బాగుండునని మళ్ళీ నడవలేనట్టుగా యాక్టింగ్ చేస్తుంది. యజమానికి కొంచెం డౌట్ వస్తుంది. సరే, దీన్ని ఈరోజు కూడా రెస్ట్ తీసుకొని ఇద్దాము అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ గాడిద చెప్తుంది, మిత్రమా, నువ్వు ఇప్పటివరకు చేసింది చాలు, ఇక నువ్వు కష్టపడవలసిన సమయం వచ్చింది, ఇంకా నువ్వు పనులకి జాయిన్ అవ్వు అంటుంది. ఎద్దు అంటుంది, నాకు దొరకగా చాలా రోజుల తర్వాత నాకు రెస్ట్ దొరికింది. కనీసం ఇంకొక 2 రోజులైనా సరే నేను రెస్ట్ తీసుకోవాలి కదా. ఆ యజమాని నిదానంగా ఆ తాడు తీసుకొని వెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ యజమాని తన చేతిలో ఉన్న తాడుని వేరే అతనికి ఇస్తాడు. అతను తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ ఎద్దు నడుస్తూ ఉండగా దానికి చాలా దుర్వాసన వస్తుంది. రక్తం మడుగులు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఎద్దు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇట్లా అనుకుంది, ఈ యజమాని నా చేయ విడిచిపెట్టాడు, నన్ను కషాయవాడికి అప్పగించాడు అని బాధపడుతుంది. ఈ యజమాని కొత్త ఎద్దును కొనుక్కొని వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఈ కషాయవాడి చేతిలోకి వెళ్ళిన ఎద్దు మాత్రం తిరిగి రాలేదు. మన జీవితంలో కూడా మనము ఆనందం, సుఖం, కష్టం, నష్టం అన్నీ అనుభవించాలి. ఎప్పుడు కష్టపడాలి, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి అని తెలిసి దాని ద్వారా నడుచుకుంటేనే మన జీవితం హ్యాపీగా ఉంటుంది. కష్టపడవలసిన వయసులో కష్టపడకుండా సుఖం కోసం వెతుకుతున్నట్టయితే మనం కూడా కషాయవాడి చేతులకు వెళ్ళిపోతాము.